హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరం కూడా భగవంతుణ్ణి చాలా తేలికగా ఆశ్రయిస్తాం. అంటే ఈ కలియుగంలో మనందరికీ కూడా ఏదో ఒక దైవాన్ని ఏదో ఒక గురువును ఆశ్రయించడం అనేటువంటిది మనకున్నటువంటి కష్టాల నుండి మనకున్నటువంటి బాధల నుండి మనం బయటపడడానికి ఖచ్చితంగా మనం ఏదో ఒక సమయంలో జీవితంలో ఖచ్చితంగా భగవంతుని ఆశ్రయిస్తాం. కానీ మనం ఆశ్రయించినటువంటి భగవంతుడు మనకు ఏమి ఇవ్వదలుచుకున్నాడు, ఏమి నేర్పించదలుచుకున్నాడు, అసలు ఆయన మన గురించి ఏమి ఆలోచిస్తున్నాడు అనేటువంటి దాన్ని వదిలేసి పూర్తిగా మనకు అవసరమైనటువంటి వాటి కోసం మాత్రమే భగవంతుని అడుగుతుంటాం, భగవంతుని దగ్గరికి వస్తుంటాం. అది ఇతర భగవత్ స్వరూపాల విషయంలో అది జరగవచ్చు. కానీ సద్గురువు వద్దకు వచ్చినటువంటి మనం ఖచ్చితంగా ఆయన మనకు ఏమి ఇవ్వదలుచుకున్నారనేటువంటి దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవితం అంతా కూడా 100% మన సంసార వ్యవహారాలు, లోక వ్యవహారాలు ఇందులోనే మునిగిపోతాం. ఇందులో మునిగిపోయిన మనము సద్గురువును ఆశ్రయిస్తాం. ఆశ్రయించినప్పుడు ఆయన మనకు ఏమి బోధించదలుచుకున్నాడనేటువంటి అవకాశం ఆయనకు అస్సలు ఇవ్వం. ఎందుకంటే 365 రోజులు మన ఇష్టాలు, మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు ఇవి మాత్రమే మనం నివేదిస్తూ ఉంటాం. ఆయన మనకు ఏం నేర్పించదలుచుకుంటూ ఎలా శిక్షణ ఇవ్వదలుచుకునేటువంటిది మాత్రం మనం విస్మరిస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సద్గురువు యొక్క స్వరూపము జ్ఞాన స్వరూపం. ఆయన తనను ఆశ్రయించినటువంటి వారికి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మళ్ళా జ్ఞాని అనేటువంటి అర్థానికి మీరు ఆ పదానికి మీరు పెద్ద పెద్ద అర్థాలను వెతుక్కోకండి. పెద్ద పెద్ద పుస్తకాలు చదివితేనో
రామాయణ మహాభారతాలు చదివితేనో లేకపోతే సాధన చేస్తేనో గొప్ప జ్ఞానం వస్తుందనేటువంటి దాంట్లోకి మళ్ళీ వెళ్ళకండి. ఆయనే ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడంటే మనకు జీవితంలో ఆయా సందర్భాల్లో ఏది అవసరమో దాన్ని నేర్పిస్తాడు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళైనా ఈ రోజైనా సరే మనము ఎక్కడ బాబా దగ్గర ఫెయిల్ అవుతున్నామంటే ఆయన మనకు ఏమి నేర్పించదలుచుకున్నారో అనేటువంటి దాన్ని గ్రహించకపోవడంలోనే మన ఫెయిల్యూర్ ఉంది. మనం జీవితంలో ఎంత సక్సెస్ అయినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక గురువును ఆశ్రయించిన తర్వాత గురువు ఏమి నేర్పించదలుచుకున్నాడనేటువంటి దాన్ని గ్రహించకపోతే మనం ఆయన సహచర్యంలోకి వచ్చి వృధా. భక్త మహల్సాపతి గురించి మీ అందరికీ తెలుసు కదా. బాబాకు నామకరణం చేసి సాయి ఆవో సాయి అని పిలిచి ద్వారకామయం చూపెట్టి అందులో ఉండడానికి ఆయనకు ఆవాసాన్ని కూడా చూపెట్టినటువంటి మహల్సాపతి 24 గంటలు బాబా పక్కనే ఉండేవారు. మరి 24 గంటలు బాబా పక్కన ఉండి ఒక వైరాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కానీ కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా మహల్సాపతి లాంటి వారు బాబా వద్ద నుంచి నేర్చుకోలేకపోయారు. ఒకరోజు తను ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో బాగా జ్వరం వచ్చి చేతగానటువంటి ఒక కుక్క దారికి అడ్డంగా ఉంటే రాయిచ్చుకొని కొడతాడు. అది లేచి వెళ్ళిపోతుంది. తర్వాత ద్వారకామాయికి వచ్చిన తర్వాత బాబా అంటాడు, ఒరే కంసాలి, ఎంత పెద్దగా రాయితోటి కొట్టావురా నన్ను, అసలే జ్వరం వచ్చి మూలిగి అక్కడ పంటుంటే నా పైన జాలి చూపెట్టకుండా రాయిచ్చుకొని కొడతావా అని చెప్పి మహల్సాపతిని ఉద్దేశించి అంటాడు. అప్పుడు మహల్సాపతికి అర్థమవుతుంది తను చేసినటువంటి పొరపాటు ఏమిటనేటువంటిది. అంటే అన్ని జీవుల పట్ల కూడా నువ్వు ఎంత సహనంగా ఉండాలి. 24 గంటలు నువ్వు నా పక్కనే ఉంటున్నావు, ఇక్కడ ద్వారకామయిలో జరిగేదంతా కూడా చూస్తూ ఉన్నావు, అనేక మంది భక్తుల యొక్క మనస్తత్వాలు చూస్తూ ఉన్నావు, నాతో రాత్రింపగళ్ళు ఉన్నావు. కానీ నేను ఏదైతే నీకు నేర్పించదలుచుకున్నానో నేర్చుకోలేకపోతున్నావు. అంటే అన్ని జీవుల పట్ల కూడా ఒక సానుభూతి, అదేవిధంగా అన్ని జీవుల పట్ల కూడా ఒక సమానత్వం అనేటువంటిది ఉండాలి అనేటువంటి విషయాన్ని నువ్వు నేర్చుకోలేకపోయావని చెప్తాడు. మనలాంటి వారే కాదు, మనకంటే ఉన్నత సంస్కారాలు ఉన్నటువంటి వారు ఆ రోజుల్లో బాబా దగ్గరికి వచ్చారు. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద వకీలు, బాగా చదువుకున్నటువంటి వారు. అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాగా చదువుకున్నటువంటి వారు, భగవద్గీత కంఠస్థ వచ్చినటువంటి వారు. అటువంటి వారు కూడా కొన్ని సందర్భాల్లో బాబా వారి జీవితాలకు ఏమి నేర్పించదలుచుకున్నారనేటువంటి దాన్ని గ్రహించలేకపోయారు. కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా పట్ల గొప్ప భక్తి ఉంది. కానీ సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి కొన్ని దుస్సంస్కారాలను, అదేవిధంగా మనకున్నటువంటి దుర్వ్యసనాలను మనం వదులుకోవాలి. బాబా దగ్గరికి వచ్చారు కాకాసాహెబు. బాబా అంటే ప్రాణము. బాబా కోసము తన అడ్వకేట్ ప్రాక్టీస్ను, తనకున్నటువంటి పలుకుబడి, తనకున్నటువంటి గౌరవాన్ని, ముంబైలో తనకున్నటువంటి సామర్థ్యాలన్నింటినీ వదులుకొని షిరిడీకి వచ్చారు. బంగ్లాలో నివసించేటువంటి ఆయన, పట్టుపాను పైన నివసించేటువంటి కాకాసాహెబు షిరిడీలో రేకుల రూమ్కి వచ్చేసాడు. గురువు కోసం అంత దిగొచ్చాడు. అంటే గురువు కోసం మనం ఒక త్యాగం చేయడం, గురువు కోసం మనం కొంత డబ్బు వెచ్చించడం, గురువు కోసం మనం ఏదో ఒక సేవ చేయడం, ఇది మాత్రమే కాదు. కాకాసాహెబ్కు ఒక అలవాటు ఉంది. ఎవరిపైనైనా సరే విపరీతంగా కోపం వస్తే వారిని విపరీతంగా వారిపైన విరుచుకపడిపోతాడు, సహనం కోల్పోతాడు. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కూడా దానిని ఆయన మెరుగుపరచుకోలేకపోతాడు. అదే అలవాటు ఉంటుంది. ఒకరోజు బాబా కూర్చోబెట్టుకొని చెప్తాడు, కాకా, నువ్వు ఎవరినైనా కోపగించుకుంటే నేను నొచ్చుకుంటాను అని చెప్తారు. అంటే ఎంత గుండె లోతుల్లోకి వెళ్ళేలాగా కాకాసాహెబ్ చెప్పారో చూడండి. నువ్వు ఎవరినైనా కోపగించుకుంటే నేను నొచ్చుకుంటాను, నా మనసు నొచ్చుకుంటుందన్న. అప్పటి నుంచి తనకున్నటువంటి ఆ ఒక్క లోపాన్ని కూడా కాకాసాహెబ్ వదిలేస్తాడు. ఎవరిపైనైనా సరే ఏదైనా కోపగించుకునే ముందు బాబా అన్నటువంటి మాటను గుర్తు తెచ్చుకుంటాడు.
అరే బాబా చెప్పాడు కదా, నేను అనవసరంగా ఎవరినైనా కోపగించుకుంటే బాబా నొచ్చుకుంటాడు, కాబట్టి నాకు ఉన్నటువంటి ఈ వ్యసనాన్ని కూడా, ఈ దుర్లక్షణాన్ని కూడా నేను వదిలేసుకుంటాను అని చెప్పి అప్పటి నుంచి వదిలేసుకున్నాడు. అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కరు ఒక సద్గురువును ఆశ్రయించడం మాత్రమే కాదు, వారిది గొప్ప పాండిత్యం కలిగినటువంటి కుటుంబం, గొప్ప గౌరవం కలిగినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలో జన్మించి వారు భగవద్గీతను, అనేక గ్రంథాలను కంఠస్థంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. అటువంటి నానాసాహెబ్ చందోర్కరు తన ఇంటికి వచ్చి ఒక భిక్షగత్తె వచ్చి ఇంకొక 2 సేళ్ల గింజలు ఎక్కువగా ఇవ్వమంటే నానాసాహెబు కోపంతో ఆ పని మనిషిని తిడతాడు. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా, నేను జిల్లా అధికారిని, కలెక్టర్కు కార్యదర్శిని, నా ఇంటి ముందుకు వచ్చి నువ్వు జబర్దస్తి చేస్తావా, ఇచ్చింది తీసుకెళ్ళాలి, నువ్వు ఇలానే ఉంటే నేను నౌకలతో గంటె ఇస్తా అని చెప్పి అని అంటాడు. ఎక్కడ జరిగింది ఇది? కళ్యాణ్లో జరిగింది ఈ సంఘటన, ముంబై. ఆ తర్వాత బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా మాట్లాడడం మానేస్తాడు. ఎప్పుడు నానాసాహెబ్ వచ్చినా ఎంతో ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసేటువంటి బాబా మాట్లాడడం మానేసి ముభావంగా ఉండి నానాసాహెబ్ చందోర్కర్తో చెప్తాడు, నానా, ఆకలి విలువ, ఆకలి యొక్క బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి 10 అడుగులు వేసి మహల్సా ఇంటికి వెళ్ళి అడుగు ఆ భార్య అని చెప్తుంది. నీ ఇంటికి ఆకలితో అలమలాడుతున్నటువంటి ఒక స్త్రీ వచ్చి నిన్ను ఇంకో 2 సేళ్లు బియ్యం అదనంగా అడిగితే ఆ 2 సేళ్ల గింజలిస్తే నీ ఆస్తంతా కోల్పోతున్నట్టు, నీ ఆస్తంతా ఆమెకు రాసిస్తున్నట్టు ఆమె పైన విపరీతంగా అరిచావే, నిందించావే. ఒకవేళ నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పి పంపించవచ్చు కదా, దీన్ని కూడా నువ్వు మార్పు చేసుకోలేకపోతున్నావా జీవితంలో అని చెప్పి నానాసాహెబ్తో అంటారు. తనకంత విజ్ఞత ఉండి, పాండిత్యం ఉండి, కనీసం అంటే ఒక స్పృహ లేకుండా ఒక అవసరం కోసం వచ్చినటువంటి స్త్రీ పట్ల తను చేసినటువంటి ప్రవర్తనకు, తను ప్రవర్తించినటువంటి దానికి నానాసాహెబ్ సిగ్గుపడతాడు. ఇవన్నీ కూడా జీవితానికి బాబా నేర్పించేటువంటివి. ఇప్పుడు మనలో సంస్కారం లేకుండా గొప్ప పాండిత్యం ఉందనుకోండి, అది ఎందుకు పనికిరాదు. మనలో మనకు విపరీతమైనటువంటి డబ్బు, ఐశ్వర్యం ఉండి కనీస మర్యాద లేదనుకోండి, అది ఎందుకు పనికిరాదు. అందుకనే బాబా తన వద్దకు వచ్చినటువంటి బిడ్డలకు ఇటువంటి సంస్కారాలను నేర్పిస్తాడు. అందుకనే సద్గురువు ఎప్పుడూ కూడా మనం వారిని జ్ఞానస్వరూపునిగా చూడాలి. అందుకనే ఈ వరాల్సాయి మందిరం కూడా జ్ఞాన సరస్వతీ దేవి జననాన అంటే వసంత పంచమి రోజే ఈ మందిరం ప్రతిష్టాపన చేయబడ్డది. ఎందుకంటే ఇప్పుడు మనమందరం కూడా ప్రతి వారం సత్సంగానికి కూర్చుంటాం. ఇటువంటి సత్సంగాలు హైదరాబాద్లో ఏ మందిరంలో జరగవు. గురువారం అభిషేకాలు, అర్చనలు, అన్నదానం, ఇంతే. కాబట్టి ఎందుకు ఇక్కడ అద్భుతమైనటువంటి సత్సంగం జరుగుతుంది? ఆయన జ్ఞాన సరస్వతి జననాన ఒక విజ్ఞానమూర్తిగా ఇక్కడ కూర్చున్నారు. అన్ని మందిరాల్లోగా, అన్ని గుళ్ళలాగా మన గుళ్ళో కూడా రొటీన్గా జరిగిపోతే ఏం ప్రయోజనం? అందుకనే ఆయన ఇక్కడ అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఆరంభించుకున్నాడు. దాదాపు 110-120 గురువారాలుగా మనం ఇక్కడ సత్సంగాన్ని మనం చేసుకుంటున్నాం. అంటే ఆయన ఏ కార్యాన్ని అయితే నిర్వర్తించదలుచుకున్నాడో ఆ కార్యాన్ని ఆయన నిర్వర్తిస్తాడు. ఇక్కడ జ్ఞానబోధ మాత్రమే ఉంటుంది, అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గురించి, నానాసాహెబ్ చందోర్కర్ గురించి మాట్లాడుకున్నాం. వారిని బాబా అలా వదిలేసిందనుకోండి, ఎంత పాండిత్యం ఉంటే ఏమిటి, ఎంత భక్తి ఉంటే ఏమిటి, ఎంత ఐశ్వర్యం ఉంటే ఏమిటి, అసలైనటువంటి గుణ సంస్కారాలు లేకపోతే వారి జీవితం వ్యర్థమే కదా. వారి బాబా దగ్గరికి వచ్చి ఏం లాభం? అందుకనే బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్లకు ఈ విషయాలు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఈ విషయాల పట్ల ఆసక్తి చూపము, లౌకిక విషయాల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతాం. ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలు. షిరిడీకి వచ్చినటువంటి భక్తులు ఆ రోజుల్లో ఎక్కువగా పారాయణలోనో లేకపోతే బాబా పక్కనే ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపెట్టేటువంటి వారు. ఎక్కడికైనా సరే అన్ని గుణాలు, అన్ని దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. కానీ అన్ని చోట్ల ఉన్నారని చెప్పి బాబా వారిని వదిలేయలేదు.
తమ వద్దకు వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా సంస్కరించాడు. ఎంత గొప్పగా సంస్కరించాడంటే, వాడాలో ఒకరోజు ఇద్దరు భక్తులు ఇంకొక భక్తుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. అందులో మొదటివాడు ఇంకొక భక్తుడి యొక్క దుస్సంస్కారాల గురించి, అతని యొక్క ప్రవర్తన గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి యథేచ్ఛగా ఇంకో భక్తుడితో చెప్తూ ఉంటాడు. ఆయన ఆయనండి పలానా ఊరు ఉంటాడు, పలానా దుర్మార్గుడు అండి వాడు, పలానా ఇట్లా పలానా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బాబా ఏంటంటే తన భక్తుడి గురించి, లేకపోతే తన వద్దకు వచ్చినటువంటి వాడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అన్నీ తెలిసిపోతుంది సద్గురువు. ఒకరోజు లెండికి పోయి వస్తూ దారిలో ఎవరైతే నిందించాడో భక్తుడు వాడు కనిపిస్తాడు, పిలుస్తాడు, మిత్రమా అటు చూడు అని అంటాడు. చూస్తాడు. అక్కడ దృశ్యం ఏంటంటే పంది అశుద్ధాన్ని ఎంతో ప్రీతిగా తింటూ ఉంటుంది. చూసావా మిత్రమా, పంది అశుద్ధాన్ని ఎంత ప్రీతిగా తింటూ ఉందో నువ్వు కూడా తక్కువేం కాదు. వేరేవాడి కర్మలు అనేటువంటి అశుద్ధాన్ని నీ నాలుగుతో నాకేస్తున్నావు. వానికి ఎంత గొప్ప పుణ్యం చేస్తున్నావు, వాడిని నిందించి వాని ప్రవర్తన గురించి మాట్లాడి వాడి యొక్క అశుద్ధం అనేటువంటి కర్మను నువ్వు నాకుతున్నావు. పంది నాకుతుంది అక్కడ, నువ్వు నాకుతున్నావు, జాగ్రత్తగా ఉండని చెప్తాడు. సిగ్గుపడతాడు ఆ భక్తుడు. అరే నేను అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడాను, ఇతరుల గురించి మాట్లాడడం అంటే పంది అశుద్ధాన్ని నాకినట్టు ఇతరుల యొక్క పాపకర్మలను యథేచ్ఛగా నా నాలుకతో నేను నాకుతున్నట్టు. సద్గురువు మొదటగా చెప్పేది ఏంటంటే, నీ నాలుకను పొదుపుగా వాడుకో. 2 రకాలుగా పొదుపుగా వాడుకో. మొదటిగా దేంట్లో పొదుపు ఉండాలి నీ నాలుకకు? ఇతరుల గురించి మాట్లాడే విషయంలో అందుకు పొదుపుగా ఈ నాలుకను వాడాలి. ఇతరుల గురించి మనం ఏదైనా యథేచ్ఛగా మాట్లాడతాం కదా, వారి గురించి మాట్లాడేటప్పుడు ఈ నాలుక అదుపులో ఉండాలి. దీన్ని అదుపులో పెట్టుకోమన్నాడు మొదటిది. రెండవది, అనవసరమైనటువంటి రుచులకు పోకు, అనవసరమైనటువంటి వాటి పట్ల ఎక్కువ జిహ్వ కలిగి ఉండకు, లేని రోగాలు తెచ్చుకోకు. తినడంలో కూడా నాలుకని అదుపులో పెట్టుకోమన్నాడు బాబా. తినడంలో, మాట్లాడడంలో, ఈ రెండింటిలో నాలుకని అదుపులో పెట్టుకోమని చెప్పాడు. అది అదుపులో ఉంటే నీ జీవితం ధన్యమన్నమాట. ఎందుకంటే ఇతరుల గురించి మాట్లాడడం మానేసామనుకోండి, అనవసరమైనటువంటి మాటలు మన నోటి నుండి, నాలుక నుండి రాలేదనుకోండి, ఇక మనము అకర్మలు ఎందుకు చేస్తాం? మనం చేసేటువంటి అకర్మల్లో 70% ఇతరుల గురించి మాట్లాడడం, ఇతరుల గురించి రంధ్రాన్వేషణ చేయడం, లేనిపోనివన్నీ కూడా ఆపాదించడం ఇతరులకు. మామూలుగా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం పొరపాటు చేసామనుకోండి, మనము ఒప్పుకోం. ఇప్పుడు ఇంట్లో నీళ్లున్నాయి, నీళ్ళల్లో నడిచి ఆ నీళ్ళల్లో జారి పడ్డామనుకోండి, వెంటనే ఎవరిని తిడతాం? అక్కడ నీళ్లు పోసినటువంటి వాడిని, పోనీ పనమ్మాయి సరిగ్గా ఒక నీళ్లుంటే దాన్ని తిడతాం. కానీ నీ అజాగ్రత్తను నువ్వు ఐడెంటిఫై చేసుకోలేదు. ఇటువంటి వాటన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోమని చెప్పాడు. అంతేకాదు, నీవు ఏదైనా సరే నీ వల్ల అవుతే దాన్ని చేయాలి, లేకపోతే చేయకూడదు. ఇది చాలా సందర్భాల్లో నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. అంతెందుకు, నానాసాహెబ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. తన సడ్డకుడు గొప్ప దత్తభక్తుడు. నానాసాహెబ్ ఎప్పుడు వచ్చినా సరే కోపర్గావ్లో దిగిన తర్వాత గోదావరి తీరంలో దత్తస్వామి మందిరం ఉంటుంది. ఆ దత్తస్వామి మందిరం నుంచి గోదావరిలో దిగడానికి మెట్లు సరిగ్గా ఉండవు, నేను మెట్లు కట్టిస్తాను మాటిచ్చాడు ఆయన. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి బిజీ టైము ఇతరత్ర దాంతో దాన్ని వదిలేశాడు. వదిలేసినప్పుడు సడ్డకుని తీసుకొని వచ్చాడు. సడ్డకుడు దత్తభక్తుడు. ముందుగా దత్తస్వామిని దర్శించుకొని షిరిడీకి తీసుకుపోవాలి. కానీ ఆ మెట్ల గురించి ఆ పూజారి ఏమన్నా అడిగితే తన సడ్డకుని దగ్గర పరుగు పోతుందని ఏం చేస్తారంటే, గుడికి పోకుండా వేరే అడ్డదారి నుండి గోదావరిలోకి వెళ్ళి గోదావరిలో ఇద్దరు స్నానం చేసి బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా వెళ్ళగానే ఒకే మాట అడుగుతాడు, ఏం నాన్న, ఇన్నేళ్ల సహచర్యంలో నువ్వు నా నుంచి నేర్చుకుంది ఇదేనా? నీ సడ్డకుడు దత్తభక్తుడి కదా, ఆయనకు దత్తస్వామి దర్శనం లేకుండా షిరిడీకి తీసుకొచ్చావే, అందుకోసం అడ్డదారిలో వెళ్ళి నువ్వు అక్కడ గోదావరిలో స్నానం చేసి దొంగలాగా రావాలా? ఎందుకు నాన్న ఇదంతా? మనకు ఏదైతే మన వల్ల అవుతుందో దాన్నే చేయాలి. ఒకవేళ అది మన వల్ల సాధ్యం కాకపోతే దత్తుడిని క్షమాపణ కోరుకోవాలి, మరొకసారి నేను చేస్తా అని చెప్పాలి.
అలా కాకుండా దొంగచాటుగా వెళ్ళావు కదా, వెళ్తే ఏం జరిగింది నాన్న అంటాడు. కాలులో ముళ్ళు గుచ్చుకుంది బాబా అంటాడు. దత్తప్రభువు ఎంతో దయామయుడు కాబట్టి ముళ్ళుతో పోనిచ్చాడు. జారి పడితే ఏముంది నాన్న గోదావరిలో, దత్తప్రభువు చాలా దయామయుడు, ముళ్ళుతో వదిలిపెట్టాడు నిన్ను అని చెప్పి బాబా చెప్తాడు. అంటే ఇటువంటి సంస్కారాలన్నీ కూడా గురువు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆ సంస్కారాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మన మందిరం గురించి ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. ఒక తల్లి అన్నదానం చేయిస్తాను అంతే. అన్నదానం చేయిస్తా అంటే ఎక్కడైనా సరే మనం ఇక్కడ వండుతే ఏంటంటే మనం సమృద్ధిగా వండుతాం. నేనే ఇంట్లో చేసుకొని తీసుకొస్తాను. ఇంట్లో చేసుకొని తీసుకొస్తే మనం ఎంతమంది ఇక్కడ వస్తారు? ఒక వారం 50 మంది రావచ్చు, ఒక వారం 30 మంది రావచ్చు, ఒక వారం 120 మంది రావచ్చు. అవగాహన ఉన్న వాళ్ళైతే చేసి తీసుకొస్తారు. పాపం చేసింది తీసుకొచ్చింది 70% మందికి సరిపోయింది, 30% మందికి సరిపోలేదు, వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు కూడా భోజనం లేదు, మళ్ళీ వండారు. ఫోన్ చేసి అడగడం జరిగింది, అమ్మా మన వల్ల కాకపోతే ఇక్కడే డబ్బు కడితే ఇక్కడే కావాల్సినట్టు సమృద్ధిగా వండి పెడతారు కదా, మీరు అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పడం జరిగింది. పాపం వాళ్ళు ప్రతిసారి కూడా నేను గమనించేటువంటి వాళ్ళకు ఈ సత్సంగం అంటే చాలా ఇష్టం. ఆ తెల్లారి వారం నుంచి రావడం మానేశారు. ఎందుకు అంటే మనం చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల వారు ఎంతో ఆసక్తి చూపెట్టేటువంటి సత్సంగాన్ని కోల్పోయారు. చిన్న పొరపాట్లే మనం చేసేటివి, దానివల్ల చాలా కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఎక్కడైనా సరే మనం నిక్కచ్చిగా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. అలా ఉంటేనే మనం ప్రతిదాన్ని కూడా కంటిన్యూగా దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఇప్పుడు ఇది కాకపోతే బాబా మందిరం దమ్మాయి ఊళ్ళో 36 ఉన్నాయి, అది వేరు. కానీ మనకు ఏది ఆసక్త్యం, మనకు ఎక్కడైతే కోరిక తీరిందో, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అన్నదానం చేశారంటే లేకపోతే బాబాకు ఒక 10 రూపాయలు దక్షిణ ఇచ్చారంటే మనకి ఏదో ఒక కోరిక తీరితేనో లేకపోతే ఇతరత్ర ఏదైనా జరిగితేనో ఇస్తాం తప్ప ఇవ్వం. మనం సర్వసాధారణంగా మనం ఇవ్వం. అటువంటప్పుడు బాబాకు ఇచ్చేటప్పుడు, బాబాకు చేసేటప్పుడు పరిపూర్ణంగా చేయాలి, హోల్ హార్టెడ్గా చేస్తే అప్పటి నుంచి ఏం జరిగింది, ఇంకా మీరు ఎవ్వరూ అమ్మ మీ ఇళ్ళల్లో వండుక రావద్దు, మీకు ఇష్టమైతే ఇక్కడ అన్నదానం చేయించండి, లేకపోతే లేదండి. ఎవరికి బద్నాం అది? ఇప్పుడు సపోజ్ 30 మందికి భోజనం లేదనుకోండి, ఎవరు అన్నదానం చేశారో వాళ్ళకి తెలియదు. మేము వరాల సాయి మందిరానికి వెళ్ళామట, అక్కడ పోతే భోజనాలే దొరకలేదండి అంటే ఎవరికి బద్నాం? నాకు కాదు కదా, ఆయనకు కదా పేరు వచ్చేది. కాబట్టి బాబా మార్గంలో ఇవన్నీ ఏంటంటే నేను ఒకరిని విమర్శించడానికి చెప్పట్లేదు, అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. కొన్ని తెలుసుకొని మనం దాన్ని పాటిస్తే మన వల్ల అయితే చేయాలి, లేకపోతే వదిలేసేయాలి. ఈరోజు మీరు చాలామంది చూస్తూ ఉంటారు బోర్డు మీద, 1 వారమో 2 వారాలు అన్నదానానికి ఇక్కడికి దాతలు వస్తారు, మిగతాదంతా కూడా మందిరం తరఫునే మనం చేయిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. కేవలం ఒక మందిరానికి రావడం వెళ్ళిపోవడం ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఇక్కడ అందరినీ మనం తృప్తిపరచగలుగుతాం, దీన్ని కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాబా చాలా చిన్న విషయాలనే చాలా అద్భుతంగా చెప్తారు. సీతాదేవి తర్కడు షిర్డీకి వచ్చి ఒకరింట్లో అతిథిగా ఉంటుంది. ఆమె భోజనానికి కూర్చునే ముందు ఒక కుక్క వచ్చి ఆకలి చూపులు చూస్తుంది. ఆ తల్లి దయాస్వరూపురాలు కాబట్టి తన భోజనం చేయడానికి ముందు తనకు పెట్టినటువంటి 4 రొట్టెల్లో నుంచి 2 రొట్టెలు తీసుకుపోయి కుక్కకు తినబెడుతుంది. ఆ తర్వాత సాయంత్రము బాబా దగ్గరికి వెళ్తుంది, ద్వారకామాయికి. వెళ్ళగానే బాబా ఎంత గొప్పగా చెప్తారనుకున్నారు, అమ్మా ఈరోజు నువ్వు నాకు భోజనం పెట్టావు, చాలా తృప్తిగా ఉందమ్మా, ప్రతిసారి ఇలానే చేస్తూ ఉండు. బాబా నేనే ఒకరింట్లో అతిథిగా ఉన్నాను, నేను భోజనం పెట్టడం ఏమిటి అని అంటుంది. లేదమ్మా, నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక జాలిగా కుక్క నీ వైపు చూస్తే దాందేముందులే, నేను తిన్న తర్వాత మిగిలింది పెడతానకుండా ముందు లేచి దానికి భోజనం పెట్టావు చూడు, అలా నువ్వు ఎప్పుడైనా ఆ విధంగా చేస్తే అది నువ్వు నాకు సమర్పించినట్టే. అమ్మా జీవితంలో గుర్తుపెట్టుకో, ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకో, ఏ జీవైనా సరే ఆకలితో నీ ముందుకు వస్తే దానికి
భోజనం పెట్టమ్మా, దానికి భోజనం పెడితే నాకు పెట్టినట్టే. మీరందరూ గమనిస్తారో గమనించరో, మన భోజనం చేస్తూ ఉంటాం, ఒక కుక్క వచ్చి దర్జాగా గేట్ లోపలికి వచ్చి పడుకుంటుంది. అట్లా అని చెప్పి అది రోజు వస్తుందా? రాదు. రోజు అసలు గేట్ ముందు కూడా రాదు. దాదాపు 4-5 సంవత్సరాలుగా చూస్తున్న దాన్ని, గేట్ ముందు కూడా రాదు. కానీ గురువారం మాత్రం దర్జాగా వచ్చేందుకు అక్కడ కూర్చుంటుంది. దానికి హక్కు ఉంది. ఎప్పుడో ఆయనతో రుణానుబంధం ఉంది. ఆ రుణానుబంధం చేత నాకు ఇక్కడ హక్కు ఉంది, తినే హక్కు ఉందని చెప్పి బరాబర్ అక్కడ కూర్చుంటుంది. అది మనం చాలా విషయాల్ని గమనించాము. ఇవే మనం గమనించాల్సినటువంటివి. ఇవి గమనించామనుకోండి, దాని పట్ల మనకు ఒక దయాగుణం కలుగుతుంది, జాలి గుణం కలుగుతుంది. అదే మన తోటి వారి పట్ల కూడా మనం ఒక దయాగుణంతో ఉండడానికి ఇవే నేర్పిస్తాయి. బాబా మార్గంలో పెద్ద పెద్ద విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చాలా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఈరోజు మీరు అన్నం తిన్న తర్వాత దాన్ని చూడండి, మీకు ఒక గొప్ప ఎమోషన్ కనెక్టివిటీ వస్తుంది. అరే దీనికి ఏం తెలుసు, మూగజీవే, ఈరోజు గురువారం ఎలా తెలిసింది, దీనికి ఇక్కడ భోజనం పెడతారని ఎలా తెలిసింది, ఇక్కడ నాకు వాటా ఉంది, హక్కు ఉంది, తినే హక్కు ఉందని చెప్పి ఎట్లా కూర్చుంది, దీని బుద్ధి ఎంత గొప్పది అని చెప్పి అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలను కనుక మనం గమనించుకుంటే సద్గురువు వద్ద మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయన నేర్పించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. ఆ నేర్చుకోవడానికి సిద్ధంగా లేనన్ని రోజులు మనం కేవలం భక్తికే పరిమితం అవుతాం. మీరు మీకు ఎంత గొప్ప భక్తి అని ఉండనియండి అమ్మా, ఆయన చెప్పేది మనం గమనించుకోకపోతే, ఆయన చెప్పేది మనం వినకపోతే ఇంకెందుకు వేస్ట్. చేతులు జోడించి నమస్కారం, చేతులు చాచి బాబాని అన్నీ అడగడం, ఇంతమందికే పరిమితం అవుకపోతాం. ఇవి నేర్చుకోవడం వల్ల ఆయనకేమన్నా ఒరుగుతుందంటే ఆయనకేం ఒరగదు. మనము నాలుకను అదుపులో పెట్టుకుంటే సమాజం మనల్ని గౌరవంగా చూస్తుంది, అంతే కదా. మనము 10 మంది కాలనీలో 10 మంది గురించి మాట్లాడితే మనల్ని మిగతా వాళ్ళందరూ చులకనగా చూస్తారు. ఎప్పుడు మీకేం పని లేదు, పక్క వాళ్ళ గురించే మాట్లాడుతుందని. అదే అదుపులో పెట్టుకుంటే ఆమె ఎంత గొప్పదండి, అసలు పక్క వాళ్ళు ఏం చేసినా పట్టించుకోదు, పక్క వాళ్ళ గురించి అసలు మాట్లాడదు, ఆమెకు వేరే ధ్యాసనే ఉండదు అనేటువంటిది ఒక మంచి మాట. ఆ విధంగా అంత గొప్ప సంస్కారాలతోటి జీవించమని చెప్పి బాబా మనకు అద్భుతమైనటువంటి పాఠాలను నేర్పిస్తూ ఉంటారు. ఆయన ఒక భక్తుడికి కష్టం వస్తే మనం అనుకుంటాం మన కష్టాన్ని బాబా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి. నేను అందరినీ పట్టించుకుంటాను, ప్రతి ఒక్కదాన్ని నేను ఐడెంటిఫై చేస్తాను, నేను గుర్తిస్తానని చెప్పి అనేక సందర్భాల్లో బాబా చెప్పారు. బాబాకు ఎంతో ఇష్టమైనటువంటి శామకర్ణ గుర్రం చిన్న పిల్లగా ఉండగా బాబా దగ్గరికి వస్తుంది. ఆ గుర్రం యజమాని వచ్చి బాబాని అడుగుతాడు, అతని దగ్గర ఒక జాతి గుర్రం ఉంది, అది కొన్ని సంవత్సరాలైనా సరే పిల్లలు దానికి కలగట్లేదు. బాబాకు చెప్పేస్తాడు, బాబా నా గుర్రానికి కనుక నేను ఎంతో పైసలు వెచ్చించుకున్నాను, దాని తొలిసూరు పుట్టినటువంటి బిడ్డను మీకు ఇస్తాను అని అంటాడు. సంతానం కలుగుతుంది, తొలి బిడ్డను తీసుకొచ్చి ఇస్తాడు. బాబా దానికి శామకర్ణ అని పేరు పెట్టుకుంటాడు, ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆయన పట్టించుకోడు, కానీ తన వద్దకు వచ్చినటువంటి శామకర్ణను మేపడానికి, దాన్ని సంరక్షించడానికి, ప్రతిరోజు దాన్ని శుభ్రపరచడానికి ఒక మనిషిని పెడతాడు. శామకర్ణ కాస్త చిన్నపిల్ల కదా, అప్పుడప్పుడు వినేది కాదు. గడ్డేస్తే గడ్డి తినకపోతే ఒకరోజు దాని యోగక్షేమాలు చూసేటువంటి వ్యక్తి దాన్ని విపరీతంగా కొడతాడు. కొట్టి బాబా దర్శనానికి వస్తే అడుగుతాడు, ఏమిరా నీకు జాలి దయ లేదా, ఒక్కసారి రా నా బీపీ చూడని చెప్పి కఫ్ని ఎత్తి చూపెడతాడు. శామకర్ణకు ఎన్ని కర్ర దెబ్బలు కొట్టాడో అన్ని వాతలు బాబా ఈ పైన ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటి? తనను ఆశ్రయించినటువంటి వారు పడేటువంటి ప్రతి బాధను కూడా నేను స్వీకరించి అనుభవిస్తాను అని చెప్పి. మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం, జారి పడిపోతూ ఉంటే బాబా సాయి అని చెప్పి ఒక్కసారి తలుసుకున్నప్పుడు మామూలుగా అక్కడ జారి పడితే సాధారణంగా కాలు ఇరగాలి, కానీ కాలు ఏదో చిన్నగా బెనికో లేకపోతే నొప్పి వస్తుంది. దాని అర్థం ఏంటంటే నీ కాలు విరగడం అనేటువంటి బాధను నువ్వు ఎప్పుడైతే ఆయనను తలిచావో ఆయన తీసేసుకుంటాడు. ఇది సద్గురువులో ఉన్నటువంటి శక్తి. సద్గురువును ఎప్పుడూ కూడా మనము ఒక విజ్ఞాన స్వరూపుడిగా చూడగలిగినప్పుడు మనకు ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు,
ఆయన ప్రసాదించేటువంటి జ్ఞానం మన జీవితంలో ఉపయోగపడుతుంది అనేటువంటి దాంతో ఆయనను అర్థం చేసుకుంటే నిజంగా మనం ఆయనను చేరినందుకు మనకు ఒక సార్థకత వస్తుంది. ఎప్పుడూ కూడా కేవలం సాయిబాబా మందిరం అంటే మన మీద కోరిక అడగడానికో ఒక అన్నదానానికో ఇంకో దానికో అందుకే ఉందనేటువంటి భావనలో నుంచి మనం బయటపడ్డ రోజు, నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస పెరిగినప్పుడు. ఎందుకంటే నేను చాలామందిని చూస్తూ ఉంటాను, బాబాను కేవలం భక్తితో కొలిచే వాళ్లకు, బాబాకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆయన చెప్పినటువంటి బోధనలను అధ్యయనం చేసేటువంటి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ నిశ్చలమైనటువంటి భక్తి, ఎవరైతే బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళలో నిశ్చలమైనటువంటి భక్తి ఉంటుంది, ఇంకా చెదిరిపోతుంది. కేవలం భక్తికి, నమస్కారానికి, పూజకు పరిమితమైనటువంటి వాళ్ళ భక్తి నమ్మకం లేకుండా ఉంటుంది. అంటే పూర్తి విశ్వాసం కూడా మనకు బాబా పట్ల ఉండదు. అవుతుందా కాదా, నా కూతురికి వీసా వస్తుందా రాదా, నా కొడుకు మంచిగా చదువుతాడా లేదా. అట్లా కాకుండా బాబాను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, పూర్తిగా ఆయన వదిలేశాం, ఏ నిర్ణయం చేసినా దానికి నేను అంగీకరించేటువంటి స్థితిలో నేను ఉన్నాను, కాబట్టి నేను దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి భక్తి. దీన్నే సర్వస్వ శరణాగతి అంటారు. ఆయన వదిలేసిన తర్వాత అది ఏ నిర్ణయం అయినా కానీ, ఏదైనా కానీ, మంచి అయినా చెడైనా అన్నింటినీ స్వీకరించేటువంటి స్థితికి బాబా గురించి తెలుసుకున్న కొద్దీ మనకు అటువంటి అద్భుతమైనటువంటి స్థితి వస్తుంది. లేకుండా కేవలం భక్తికే పరిమితం అయిపోతే జీవితం అంతా కూడా అలజడిగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. బాబాను ఒకటి అడుగుతాం కానీ రాత్రి నిద్ర పట్టదు, ఇది అవుతుందా కాదా. అట్లా కాకుండా బాబా పట్ల మనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉందనుకోండి, బాబాకు మాట చెప్పేస్తాం, నీ ఇష్టం బాబా, చేస్తే చేయి, లేకపోతే లేదు, రాత్రి హాయిగా నిద్రపోతాం. అటువంటి స్థితికి మనం రావాలి సద్గురువు వద్ద. మిగతా దేవతల విషయంలో అది ఎట్లా ఉంటుంది భక్తి అనేటువంటిది ఎవరి ఈ మనస్సును బట్టి వారు ఉండవచ్చు, కానీ సద్గురువు వద్ద మాత్రం ఇలా ఉంటేనే నువ్వు నీ జీవితాన్ని ఆయన దగ్గర తరింపజేసుకున్నట్టు. లేకపోతే నువ్వు ఎన్ని గురువారాలు వచ్చినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఏమి చేసినా ఎందుకు ఉపయోగపడవు. కేవలం నీ సొంత సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే తప్ప అవి అస్సలు ఉపయోగపడవు. కాబట్టి మనం ఇంకా మనకు అవకాశం ఉంది, ఇంకా మనకి ఇక్కడ నేర్చుకోవడానికి ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి ఇంకా నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం ప్రతి వారం కూడా చేస్తూ ఉందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి డెక్కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.